హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ మరియు అలాగే ప్రపంచ వింతల్లో ఒక వింతైన కొలోసియం. అలాగే ఇటలీలో మంచి మంచి అందమైన ప్లేసెస్ అయితే ఉన్నాయి. అలాగే అక్కడ వాతావరణం కూడా అయితే బాబా అద్భుతం అనమాట. మీకు దారంటని సీనరీసే కనబడతాయి అనమాట. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక బస్ ఎక్కి ఇంకో బస్ స్టాండ్ కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పోలీస్ కార్లు ఎలాగ ఉంటాయో ఇటలీలోను. అలాగే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇటలీలోని ఇవన్నీ స్వీట్స్ అన్నమాట. స్వీట్స్ అంటే మనలాగా ఉన్నటువంటి రొట్టెల్లోపు అనమాట. రకరకాల క్రీములు పెట్టి అమ్ముతారు. దాన్ని ఇక్కడ స్వీట్స్ అంటారు అనమాట. ఇందులో నాకు ఫేవరెట్ ఏమిటంటే చూసుకోవచ్చు, అక్కడ కోర్నెట్ నూటెల్ అని ఉంది కదా, అది సుమారు ఇండియన్ రూపీలో చూసుకుంటే 250 పడుతుంది అనమాట. అది చాలా చాలా బాగుంటుందండి. అలా చూసుకోవచ్చు. బస్సు అయితే బయలుదేరింది. లొకేషన్స్ అయితే అమేజింగ్ 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 అనమాట. మామూలుగా ఉండదు. మరి అందాలతో పాటు ఆనందాన్ని కలిగించే వాతావరణం కూడా చాలా చక్కగా ఉంటుంది అనమాట ఇక్కడ. అదనమాట. చూసారు కదా గాయస్, మీరు ఇప్పుడు చూస్తున్నది ఇటలీ క్యాపిటల్ అయిన రోమ్ నుండి ఏతి అంటే మేము ఉండే దగ్గరికి వెళ్ళేటప్పుడు అనమాట ఇలాంటి లొకేషన్లు కనిపిస్తాయి. ఇదే కాదో చూసుకోవచ్చు, సిటీ కూడా మంచి మంచి లొకేషన్లు అయితే చూపిస్తాను. వీడియో పూర్తి వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. మీరు ఇటలీలో చూసుకోవచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళినా సీనరీస్ అయితే అద్భుతంగా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ వాతావరణం అయితే ఎల్లప్పుడూ కూల్ గా లవ్లీగా ఉంటుంది. చూసుకోవచ్చు, ఇవన్నీ తెలుగు జాతి రత్నాలు అనమాట ఇవన్నీ. అలాగే ఇక్కడ ట్రైన్స్ కూడా చాలా 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 బాగుంటాయి అనమాట. ట్రైన్ లో ఇంకోటి ఏంటంటే నీకు సైకిల్ కి సపరేట్ గా పట్టుకెళ్ళడానికని ఒక చిన్న కంపార్ట్మెంట్ టైప్ స్టాండ్ టైప్ ఉంటుంది అన్నమాట లోపల. మనతో పాటు సైకిల్ కూడా ఎక్కడికైనా ట్రావెల్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే బీచ్ కి వెళ్తున్నామో చూసుకోవచ్చు. బీచ్ కూడా చాలా చాలా బాగుంటుంది. బీచ్ కూడా చూసే బుడ్డోడు ఏమున్నాడో చావ్ అనగానే పలకాడు అనమాట. చావ్ అంటే ఇక్కడ హాయ్ అని అర్థము. చూసుకోవచ్చు, ఇతను ఇంత ఏజ్ లో కూడా అద్భుతంగా గిటార్ వాయిస్తూ పాటలు పాడుతూ అంటే డబ్బుల కోసం అనమాట. చాలా బాగా పాడారు. కాసేపు అయితే మేము చూసి ఆనందించాము. మీరు చూస్తున్నది ఇప్పుడు ఇదైతే పెస్కార్ అనమాట. మా పక్కన సిటీ అనమాట. ఇది పెస్కార్ కూడా అద్భుతమైన సిటీ అనమాట. అక్కడే మెయిన్ బీచ్ ఉంటది అనమాట. తిరగడానికి అయితే నైట్ అయినా సరే పగలైనా సరే ఎప్పుడైనా చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇది మా కంపెనీలో ఉంటుంది అనమాట. పూల్ గేమ్ నాకు కూడా రాదు. ఏదో 2 పూజల కోసం అయితే కాసేపు అలా పట్టుకొని ఆడాను. చెప్పాను కదా, ఇదంతా పెస్కార్ అనమాట. లొకేషన్స్ కూడా నైట్, ఇది నైట్ వ్యూ సిటీ అనమాట. చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇంకోటి స్కేటింగ్ కూడా ఇక్కడ ఉంటుంది అనమాట. స్కేటింగ్ కూడా సపరేట్గా తయారు చేయబడి ఉంటుంది. దాని టికెట్ 8 యూరోస్. దాంట్లో కూడా మనం స్కేట్ చేయొచ్చు. అలాగే లొకేషన్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి. నేనైతే నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు ఎంత మంచి మంచి అద్భుతాలు అందాలు చూస్తానని. అలాగే నేనే కాకుండా మీకు కూడా చూపించాలని చెప్పేసి నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాను. మరెన్నో ఇలాంటి మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయాలంటే నాకు మీ వంతు సహకారం కావాలి. సహాయం అంటే డబ్బులు అడుగుతానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు ఫ్రీగా చేయగలిగే ఒక లైక్ అలాగే ఒక కామెంట్ అయితే నేను కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇటలీలో ట్రైన్ లోపల కూడా చూసుకోవచ్చు. మీరు చూస్తున్నదంతా ఆంధ్ర తొట్టి గ్యాంగ్ అనమాట. మీరు చూస్తున్న వారంతా సరదాగా కలిసిమెలిసి పని చేస్తూ తిరుగుతూ ఉంటాం అనమాట. అలాగే ఇప్పుడు చూసుకోవచ్చు, నడి రోడ్డు మీద ట్రైన్స్ ఎలా వెళ్తాయో చూసుకోవచ్చు. ఇక్కడ ఇటలీలోను చాలా చాలా బాగుంటుంది అనమాట చూడడానికి అయితే. మాకు ఈ ట్రైన్ చూడగానే కలకత్తా మెయిన్ సిటీ అయితే గుర్తొచ్చింది. ఇదే విధంగా అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు కలకత్తాలో అయితే చూసాను అనమాట. మళ్ళీ ఇక్కడే చూడటం. ఇది ఇక్కడ ఏంటంటే ఫుల్ అప్డేటెడ్ అనమాట. మీరు ఎక్కడ దిగాలంటే అక్కడ బస్సులోనైనా ట్రైన్ లోనైనా చిన్న బటన్ అయితే ఒకటి ఉంటుంది రెడ్ కలర్ లోను. మన బస్ స్టాప్ వచ్చేటప్పుడు దాన్ని ఒకసారి ప్రెస్ చేసినట్లయితే డ్రైవర్ కి సిగ్నల్ అయితే వెళ్తుంది అనమాట. వెంటనే బస్సు స్టాప్ చేస్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా పేరు అయితే రొక్కరోస్ అనమాట. చాలా బాగుంటది సిటీ అంతాను. అలాగే ఇటువంటి ప్లేసులకు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే కింద మంచు గొచ్చులా గడ్డి కడిసి ఉంటది. అనుకోకుండా కాలేసి జారావా నెత్తి పగులుతుంది అనమాట. అలాగే నేను ఇక్కడ మొదటిసారి మంచులో ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అలాగే ఇక్కడ ఫ్యామిలీ హౌసెస్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంటది.
అలాగే మేమంతా ఒక హోటల్కి వెళ్ళడం కోసం అయితే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా చాలా అందంగా అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. మంచులో ఉండే సిటీని చూసి మతిపోతుంది అనమాట. చాలా చాలా అందంగా ఉంటుంది ఈ ఏరియా కూడా. అలాగే ఇటలీలో అన్ని చోట్ల మంచు పడదు అనమాట. నాతో పాటు మా ఫ్రెండ్స్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క పోజ్ ఇచ్చారు. ఇక్కడ మన చుట్టుపక్కల ఎటు చూసినా మంచే కనబడుతుంది అనమాట. అలా మంచులో నడుస్తుంటే ఉంటుంది, మామూలుగా ఉండదు ఆ ఫీలింగ్ అనమాట. ఈ మంచుని మొదటిసారి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. అందుకని అందరికీ మంచి ఆనందంలో మునిగి తేలారనమాట. మేమైతే సిటీకి వెళ్ళే దారిలో దిగేసి మంచులో అయితే చాలా ఎంజాయ్ చేసాము. పై మంచు అంతా ఇసుకలా ఉంటుంది, కింద మంచు అంతా గట్టిగా ఉంటుంది అనమాట, గొచ్చులాగా. అలాగే ఇక్కడుండి అలాగా దూరంగా ఉన్న సిటీని చూసినట్లయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి, జూమ్ చేసి. మామూలుగా ఉండదు ఇక్కడ సిటీ. ఇక్కడ ఏంటంటే 24/7 ఖచ్చితంగా హీటర్స్ ఉంటాయి. అలాగే వేడి నీరు కూడా ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అలాగే కనబడుతున్న ఆ మంచు కొండ పైనుండి స్కేటింగ్ కూడా చేస్తారనమాట కింద వరకు. ఈ పెట్బుల్ గడ్ అయితే మీరంతా ఎక్కడి నుండి వచ్చాడు అన్నట్టు కాసేపు ఆగి చూశాడు మా వైపు. నా వెనకతలు వజ్రాలు 2, బెనగా ఊరు వజ్రం ఒకటి, అలాగే ఇంకొకటి జావపుర వజ్రం అనమాట. అది మీకు చెప్పాను కదా, కలిసిమెలిసి ఎంతో సరదాగా ఉంటాం అనమాట. అలాగే ఈ మంచులోనూ ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క విన్యాసాలు విచిత్రాలు అయితే చేశారు. అందులో నేను చిన్న షార్ట్ కింద రన్నింగ్ అయితే చేసుకొచ్చాను అనమాట. అలాగే వీడియో పూర్తి వరకు చూడండి, మంచి మంచి ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను. ఆ తర్వాత ప్లాన్ ఏంటంటే ప్రపంచ వింతల్లో ఒక వింత కొలోసియం, మరియు ప్రపంచంలో అతి చిన్న దేశమైన వాటికన్ సిటీకి ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అలాగే ఈ కొలోసియం చూసుకోవచ్చు, అతి పురాతన కట్టడంలో ఒక కట్టడం ఇది. ఇక్కడ ఏంటంటే గ్లాడియేటర్ యుద్ధాలు అనేవి జరిగేవి. ఇక్కడ మధ్యలో యుద్ధం చేస్తుంటే చుట్టుపక్కల చూస్తూ ఆనందించే వాళ్ళు. ఇది ఒక పెద్ద స్టేడియంలో ఉంటుంది అనమాట. మీరే చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతాను. సుమారుగా లోపలికి వెళ్ళడానికి అయితే 15 యూరోస్ టికెట్ ఉంటుంది, అంటే 1500 దగ్గర అవుతుంది అనమాట. ఇక్కడ మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది కలిసారనమాట, మాట్లాడడం వాళ్ళతో కూడా. ఇక్కడ ఏంటంటే దీనిపైన రకరకాల నిర్మాణాలు అయితే కట్టబడి ఉంటాయి అనమాట. అది ఇటలీ యొక్క పురాతన శిల్పకళ నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. విజిటర్స్ అయితే కొన్ని వేల సంఖ్యలో వస్తారనమాట చూడడానికని. మీరు ఇటలీ మొత్తం తిరిగి చూడాలనుకుంటే మాత్రం మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు అయితే చాలా అనుకూలంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ టైంలో ఎండాకాలం చలి ఎక్కువగా ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రపంచంలో అతి చిన్న దేశమైన వాటికన్ సిటీ. ఇదేనమాట వాటికన్ సిటీ. దీన్ని వాటికన్ సిటీ మ్యూజియం అంటారు అనమాట. ఇతను చూసుకోవచ్చు, ఇతను యూరోప్ మొత్తం సైకిల్ మీద రైడ్ అయితే వేసి, అంటే సైక్లింగ్ చేస్తూ చివరిగా వాటికన్ సిటీకి వచ్చి ఫోటో అయితే తీసుకుంటున్నారు. ఈ వాటికన్ మ్యూజియం లో 1506వ సంవత్సరంలో ఈ వాటికన్ మ్యూజియం అనేవి పోప్ జూలియస్ II ఆధ్వర్యంలో నిర్మించబడ్డాయి. ఈ వాటికన్ మ్యూజియం కి ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా పోప్ అనే ఒక మతాధిపతి ఉంటాడు అనమాట. అతను మొత్తం క్రిస్టియన్స్ కల్లా అతనే మెయిన్. ప్రపంచంలో ఉండే క్రిస్టియన్లందరికీ ఇజ్రాయెల్లో ఉండే జెరూసలేం ఒకటి, అదేవిధంగా ఈ వాటికన్ సిటీ ఒకటి. ఈ 2 ప్రదేశాలు క్రిస్టియన్స్ కి పవిత్రమైన ప్రదేశాలు అనమాట. ఈ వాటికన్ మ్యూజియం లోపలికి వెళ్ళాలంటే ప్రతి సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 9 గంటల నుండి 6 గంటల వరకు అయితే ప్రవేశ ద్వారం ఉంటుంది అనమాట. అలాగే నెలలోపు ప్రతి చివరి ఆదివారం అనమాట ఫ్రీగా ఉంటుంది టికెట్స్. మిగతా సోమవారం నుండి శనివారం వరకు అయితే 17 యూరోస్ ఉంటుంది అనమాట టికెట్స్ దీనికి. మీరు ఇప్పుడు చూస్తుంటే ఇటలీలోని మెట్రో ట్రైన్ అనమాట. మనతో పోల్చుకుంటే మనకన్నా మొత్తం డిజైన్ అంతా భిన్నంగా ఉంటుంది అనమాట ఇక్కడ. అలాగే చూడడానికి విజువల్స్ కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. అలాగే మీరు ఇట్లా ఇచ్చేటప్పుడు తిరగాల్సిన మంచి ప్రదేశాలు ఏంటంటే రోము, వాటికన్ సిటీ, ఫ్లోరెన్స్, నెక్స్ట్ పిజ్జా టవర్, వెనిస్ సిటీ, అమాల్డి కోస్ట్, నెపుల్స్, చింక్వె టెర్రే, లేక్ కొమో. ఇవే కాకుండా నపోలి, అటువంటి మంచి మంచి సిటీస్ అయితే కొండలపైన ఉంటాయి అనమాట. చాలా అద్భుతంగా ఉంటాయి. నేనైతే రోమ్ నుండి పెస్కారా, నెక్స్ట్ వాటికన్ సిటీ మ్యూజియం అనమాట, నెక్స్ట్ కొలోసియం
ఇవన్నీ తిరిగాను కాబట్టి మీకు దానికి సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ షేర్ చేయగలిగాను. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కొట్టే ప్రతి ఒక్క లైక్తో నేను మరెన్నో కొత్త కొత్త వీడియోస్ తీసి మీ ముందు ఉంచగలుగుతాను. నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను, మీరు వీడియోస్ చూస్తూనే ఉండే లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మేము ఉండే కేతి అనమాట. కేతి దీన్ని కేతి అంటారు. ఇది కేతి స్కాలో ఇంకా కొండపైన చాలా ఉంది.